మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. కీర్తనల గ్రంథం 127వ కీర్తన. కీర్తన గ్రంథం 127వ కీర్తన మొదటి వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఈ వాక్యం చాలా ఫెమిలియర్. ఇది అందరికీ బాగా తెలిసిన సుపరిచితమైన వాక్యం. ఇది ఈ వాక్యాన్ని ఈరోజు ధ్యానించాలని ప్రభుపేట నేను ఆశిస్తున్నాను. ప్రియులారా, వాస్తవంగా ఈ వాక్యము ఎక్కడ చదువుతారంటే, ఇల్లు ఏదన్నా శంకుస్థాపన చేసేటప్పుడు, పునాది రాయి వేసేటప్పుడు దైవ సేవకులు ఈ వాక్యాన్ని చదువుతారు. మరి ఈరోజు ఈ వాక్యాన్ని మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే, మనం ఏమి శంకుస్థాపన ఏమి లేదు, ఎలాంటి ఇంటికి పునాదులు ఇక్కడ మనము వేయడం లేదు. అయినప్పటికీ కూడా ఈ వాక్యంలో ఉన్న లోతైన అర్థాన్ని, ఈ వాక్యంలో ఉన్న లోతైన మర్మాన్ని మనం తెలుసుకుందాం. అక్కడే రాయబడి ఉంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే అని ఉంది. ఇక్కడ ఇల్లు అంటే ఇల్లు కాదండి. ఇక్కడ ఇల్లు అంటే జీవితం. హల్లు చెప్పండి. అంటే ఇక్కడ ఒక జీవితం కట్టబడాలంటే అది దేవుడే కట్టాలి. ఒక జీవితం కట్టబడాలంటే, ఒక బ్రతుకు కట్టబడాలంటే అది దేవుడే కట్టాలి. దేవుడు లేకుండా నా జీవితాన్ని నేనే కట్టుకుంటానంటే అలాంటి వారి ప్రయాస వ్యర్థమవుతుందని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ప్రియుల, ఇక్కడ ఇల్లు అంటే 4 గోడలు, ఏదో స్లాబ్ రేకులు, ఏదో ఇల్లు కట్టడం కాదు. జీవితం ప్రియులారా, బ్రతుకు అంటే, మన జీవితం కట్టబడాలంటే, మన బ్రతుకు కట్టబడాలంటే అది దేవుడు కట్టాలి. అది దేవుడు కడితేనే అది కట్టబడుతుంది. మనం కట్టుకుంటే అది ఏమంతా చివరిదాకా నిలబడకపోవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మన జీవితాల్ని దేవుడు కట్టాలి, మన బ్రతుకుల్ని దేవుడు కట్టాలి. చాలా మందికి వాళ్ళకి వాళ్ళే కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుడు లేకుండా కట్టబడేవి, దేవుడు లేకుండా కట్టుకునేవి, అది బాబేలు గోపురం అవుతుంది, కానీ అది ఏమంత సంపూర్ణత కానే కాదు. ఆనాడు దేవుడు లేకుండా ఒక పెద్ద గోపురం కట్టాలని వాళ్ళందరూ ప్రయత్నించారు. నోవహు దినాలైన తర్వాత వాళ్ళందరూ కూడా దేవుడు కోపం వస్తే, ఇలా జలప్రళయం రప్పిస్తే, దేవుడు కోపం వస్తే జలప్రళయం రప్పిస్తే మన గతి ఏంటి? ఆయన చంపితే మనం సావాలా? మనం ఎందుకు సావాలి? మనమే ఆకాశమంత ఎత్తుకి గోపురం కట్టుకుందామని నిమ్రోద్ అనేవాడు తెలివి తెచ్చుకొని వాళ్ళందరికీ చెప్పి, పేరేపించి, ఆ రోజుల్లోనే ఇటుకలు తయారు చేయించి కాల్చి అంత నాలెడ్జబుల్ గా పెద్ద గోపురం కట్టాలని ప్రయత్నించారు. చివరికి ఏమైంది? అది మధ్యలోనే ఆగిపోయింది. అంటే దేవుడు కట్టించకపోతే, దేవుడు కట్టకపోతే అది ఆగిపోతుంది, అది నిలిచిపోతుంది. అదే దేవుడు కడితే అది సంపూర్ణంగా ఉంటది. ఆమేన్ చెప్పండి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితాన్ని, ఈరోజు నా జీవితాన్ని
మన జీవితాలను కట్టింది మన ప్రభువే. ఈరోజు నీకు ఒక భర్తనిచ్చి, భార్యనిచ్చి, పిల్లల్నిచ్చి, కుటుంబాన్నిచ్చి ఇదంతా కట్టింది ఆయనే ప్రియులారా. నిన్ను కట్టింది ఆయనే. దేవుని చేత నిన్ను కట్టబడింది ఆయనే ప్రియులారా. అందుకనే యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థం. ఈనాడు చాలా మంది తెలివి ఎక్కువైపోయి, మోసపు తెలివి ఎక్కువైపోయి వాళ్ళే వాళ్ళ జీవితాలను కట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నాకు వేరుగా ఉండి మీరేమియో చెయ్యలేరని దేవుడు మాట్లాడాడు. చెయ్యలేరు ప్రియులారా, చెయ్యలేరు. ఆయనతో ఉంటే, ఆయనలో ఉంటే, ఆయనతో మనం నడిస్తే ఆయన మన జీవితాలను కడతాడు. ఆమెను చెప్పండి. మన జీవితాలను కడతాడు. ఆయన జీవితాలను కడతాడు ప్రియులారా. నేను పుట్టక ముందే అనాది సంకల్పంలోనే దేవుడి స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆమెను చెప్పండి. చాలా మంది అంటుంటారు, పాస్టర్ గారు మీకు ఈ స్థలం ఎట్ట చిక్కింది? ఈ రోడ్లో ఈ స్థలం అసలు మీకు ఎట్ట చిక్కింది మీకు అని అంటే, అనాది సంకల్పంలోనే దేవుడు ఏర్పాటు చేసి, ఇదంతా దేవుడు ఏర్పాటు చేసి, మిమ్మల్ని నాకు ఏర్పాటు చేసి, నన్ను మీకు ఏర్పాటు చేసి, ఇదంతా కూడా కట్టింది ఎవరు? దేవుడు ప్రియులారా. ఇదంతా కట్టింది దేవుడే. సంఘమును కట్టింది దేవుడే. ఇదంతా ఏర్పాటు చేసింది దేవుడే. యెహోవా జీవితాలను కట్టే దేవుడు, బ్రతుకుల్ని కట్టే దేవుడు. చెదిరిపోయిన జీవితాలైనా వాటిని తిరిగి గొప్పగా కట్టే దేవుడు. హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రూతు జీవితం చిన్నప్పుడే చెదిరిపోయింది. రూతు జీవితం ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా భర్తను పెళ్లి చేసుకుని ఇంటికి పోతే చిన్నప్పుడే ఆమె జీవితం, చిన్న వయసులోనే చెదిరిపోయింది ఆమె జీవితం. అయితే ఆమె దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు, నీ దేవుడే నా దేవుడు, నువ్వెవరిని కొలిస్తే వాళ్ళని నేను కొలుస్తాను, నువ్వెవరిని పూజిస్తే నేను వాళ్ళని పూజిస్తానని ఏనాడైతే నోటితో చెప్పిందో, అందుకే చాలాసార్లు మిమ్మల్ని అడుగుతున్నా, నోరు తెరవకపోతే దీవెనలో రావో. తెల్లవారు లేచి ఎలుగెత్తి నా దేవుడు గొప్పవాడు, నన్ను దీవిస్తాడని చెప్పండి. ఎవరు వీడికి పిచ్చి పట్టిందని పక్కనోళ్ళు అనుకోవచ్చు, అది పిచ్చి కాదు, ఆ మాటే అది దేవుడు జరిగిస్తాడు. ఆమెను చెప్పండి. నా దేవుడు గొప్పవాడు, నన్ను తిరిగి కడతాడని చెప్పండి. నా దేవుడు గొప్పవాడు, నా జబ్బు తొలగిస్తాడని చెప్పండి. నా దేవుడు గొప్పవాడు, కరువు తీసేస్తాడని చెప్పండి. నోటితో పలికినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రూతు జీవితం చూడండి, చిన్న వయసులోనే చెదిరిపోయింది. కానీ ఆమె నోరు తెరిచి చెప్పింది, నీ దేవుడే నా దేవుడు అని చెప్పింది. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో అక్కడ రికార్డ్ అయిపోయింది. అప్పటి నుంచి ఆమెను దేవుడు దీవించడం ప్రారంభించాడు. ఎంత గొప్పగా ఆమె జీవితాన్ని కట్టాడో, ఆమె తల్లిదండ్రులు అట్ట కట్టగలరా? ఒకవేళ ఆమె తల్లి తండ్రి పెద్ద కోడలాగా తల్లి తండ్రి ఇంటికి వెళ్ళిపో ఉంటే, ఆమె జీవితాన్ని ఇంతటి సౌభాగ్యవంతుడు, మంచివాడు, శ్రీమంతుడైన బోయజు లాంటి వాడికి ఇచ్చి ఆమెను పెళ్లి చేయగలరా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఇళ్ళు కాదు, జీవితాలను కట్టే దేవుడు. ఆమెను చెప్పండి. జీవితాలను కట్టే దేవుడు, నీ జీవితాన్ని కట్టే దేవుడు ప్రియులారా, నీ బ్రతుకును కట్టే దేవుడు ఆయన. అందుకనే మనకు రాయబడిన మాట ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. చాలా మంది
ఓ రేయిం బగళ్ళు కష్టపడి అటు చేసి ఇటు చేసి ఇటు తట్టు పెట్టి అటు తీడ అనవసరం, అంత అనవసరం అండి. దేవుడు కడతాడు, దేవుడు కట్టే దేవుడు. అంత అవసరం లేదు, అంత వద్దు, అంత వద్దు. దేవుని మీద ఆధారపడితే నీ కష్టార్జితాన్ని 30 60 100 ఆశీర్వదిస్తా. మీకు తెలుసా, చాలా మంది పాస్టర్లకి నేనంటే అసూయ. చాలా మందికి నేనంటే అసూయ ప్రియులారు. మన నా దగ్గర ఏమి లేదు, ఏం ఉండదు ప్రియులారు. కానీ నేను వాక్యం చెప్పిన అసూయ, నేను గొర్రెపిల్ల మహోత్సవాలు పెడుతున్నానని అసూయ, మానకుండా పరిచర్య చేస్తున్నాను అసూయ, ఇంత మందిరం దేవుడు కట్టించాడని అసూయ. అందుకే బైబిల్లో ఏముందో మీకు తెలుసా, అనేకులు అసూయ పడేటట్టు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు అసూయ పడేటట్టుగా, అంటే నీ బంధువులు, నీ యొక్క స్నేహితులు అనేకులు నిన్ను చూసి నోరెళ్ళబెట్టి వాళ్ళకి అసూయ పడేటట్టుగా దేవుడు నిన్ను హెచ్చింపజేస్తాడు. ఆ రీతిగా నీ జీవితాన్ని దేవుడు కడతాడు. నీ బ్రతుకుని దేవుడు కడతాడు. ఆ కట్టే దేవుడి దగ్గరికి మనం విశ్వాసంగా రావాలి. ఆమెన్ చెప్పండి. ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల, చాలా మంది పిల్లల్ని పెంచుతున్నారు. ఆ పిల్లలకు అన్ని సమృద్ధిగా ఇస్తారు, కానీ దేవుడి దగ్గరికి మాత్రం ఆ పిల్లల్ని వచ్చే విషయంలో శ్రద్ధ తీసుకోరు. నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీ పిల్లల జీవితాలు మీరు కడతారా? మీ పిల్లల జీవితాలు మీరు కడతారా? మీ పిల్లలకు చదువు చెప్పిస్తారు, ఏమండి వస్త్రాలు ఇస్తారు, ఆహారం పెడతారు, అంతవరకు మీరు చేస్తారు. వాళ్ళ జీవితాలను కట్టే శక్తి మీ దగ్గర ఉందా? వాళ్ళ జీవితాలను కట్టే శక్తి దేవుడి దగ్గర ఉంది. మరి అలాంటి దేవుడి దగ్గరికి మీ పిల్లలు నడిపించరా? అలాంటి దేవుడి చేతులకి మీ పిల్లల చేతులు పట్టిరా? పెళ్లిలో ఆడపిల్ల యొక్క చేతిని ఆ తల్లిదండ్రులు, మగపిల్లవాడి చేతిని ఈ తల్లిదండ్రులు, ఆ చెయ్యి తెచ్చి ఆడపిల్ల చెయ్యి తెచ్చి మగపిల్లవాడి చేతిలో పెడతారు. ఆ చెయ్యికి పట్టిస్తారు. మరి మీ పిల్లల చేతుల్ని దేవుడికి పట్టిరా? అంటే మీ పిల్లల జీవితాలు మీరే కట్టేస్తారా? అలాంటప్పుడు చాలా మంది పాస్టర్ల పిల్లలే చెడిపోవట్లేదా? టీచర్లు విద్యా బుద్ధులు చెప్పే టీచర్ల పిల్లలే పండిత పుత్రులు పరమసుంట్లు అవట్లేదా? పాస్టర్ల పిల్లలే నిత్యము వాక్యాలు వింటూ వాక్యాలు ఆరాధనలు ఉన్న పిల్లలే చెడిపోవట్లేదా? అంటే పిల్లల జీవితాలు కట్టే శక్తి మన దగ్గర లేదు. వాళ్ళ జీవితాలను కట్టే శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. కాబట్టి మీరేం చేయాలా? ఆ పిల్లల చేతులు దేవుడికి పట్టియాలి. ఆ చేతులు దేవుడికి పట్టియాలి. రాజీ పడకూడదు. ప్రార్థనకు రాకపోతే రాజీ పడకూడదు. ఇంట్లో బైబిల్ చదవకపోతే రాజీ పడకూడదు. కుటుంబ ప్రార్థనలో కూర్చోపోతే రాజీ పడకూడదు. దేవుని విషయాల్లో రాజీ పడకూడదు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు కట్టేది ఆయన. నేను ఒక ఆడపిల్లను పెంచుతున్నాను. ఆమె చదువు డిగ్రీ వరకు అయింది. ఆమె ఏదో ఉద్యోగాలకు ఆమె రాస్తుంది. అంతవరకే నేను చేయగలిగింది నేను చేశాను. కానీ ఆమె ఏ ఇంటికి పోద్దో, ఎవరిని వరిస్తుందో, ఏ ఊరికి వెళ్తుందో, ఎక్కడ ఉద్యోగం చేస్తుందో అదంతా నా చేతుల్లో ఉందా? ఆ చేతుల్లో ఉంది ఆమె జీవితం. అది ఆమె జీవితాన్ని కట్టేది ఎవరు? దేవుడు ప్రియులారా. మన బిడ్డల జీవితాలను కట్టేది ఆయనే కదా. మీ బిడ్డల జీవితాలను కట్టేది ఆయనే కదా. మన బ్రతుకులను కట్టేది ఆయనే కదా. కాబట్టి ఇల్లు కట్టువాడు ఏమండి? యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఎవడైనా దాన్ని కట్టాలి, అట కట్టాలి, ఇట కట్టాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి. చాలా మంది అంటుంటారు 100 అబద్ధాలు ఆడైనా
అన్ని నిజాలు చెప్తేనే ఆ పెళ్ళి చెప్పండి నిలిచేది కష్టం కదా. అన్ని నిజాలు చెప్పినా నిలిచేది కష్టమైనప్పుడు 100 అబద్ధాలు చెప్తే అది నిలుస్తుందా? 100 అబద్ధాలు ఏదో ఒక అబద్ధం వాళ్ళు తెలిసిపోద్ది, పదమ్మ ఇంటికి అంటారనరా. కాబట్టి నా ప్రియమైనది దేవుని బిడ్డలారా, మన బ్రతుకుల్ని కట్టాలంటే దేవుడు కట్టాలి. ఆమెను చెప్పండి. మీ పిల్లల బ్రతుకుల్ని కట్టాలంటే దేవుడు కట్టాలి. ఆమెను చెప్పండి. కాబట్టి మన బ్రతుకుల్ని కట్టేది ఆయన, మన జీవితాలను కట్టేది ఆయన. కాబట్టి మన జీవితాలను కట్టే మన దేవుడికి మనం ఏ విధంగా ఆయనతో సహవాసం చేయాలనేది మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి ప్రియులారా. ఎందుకంటే ఆయన పాస్టర్ గారు ఇప్పుడు ఈ లోకంలో దేవుడు లేనోళ్ళందరూ ఇళ్ళు కట్టడం లేదంటే, వాళ్ళు ఇళ్ళు కడతారు. వాళ్ళు ఎక్కడ కడతారు? మాగుంట లేఅవుట్లోనో, చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలోనో, ఇంకా డబ్బులుంటే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోనో ఇళ్ళు కడతారు. కానీ మన దేవుడు జీవితాలను కడతాడు. ఆమెను చెప్పండి. జీవితాలను కడతాడు. జీవితాలను ఆయన కడతాడు ప్రియుల. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం ఎంత విశ్వాసంగా నమ్మకంగా ఆరాధించాలి ప్రియుల. దావీదు జీవితాన్ని మీ ఎదుటికి ఈ పూట నేను గనక తీసుకొని వస్తే, దావీదు జీవితం ఎక్కడ ప్రారంభించబడింది, ఎక్కడ ముగిసింది, ఎక్కడ మొదలైంది, ఎక్కడ అంతమైంది. దావీదు ఒక గొర్రెలు కాచుకునే వ్యక్తిగా, గొర్రెల కాపరిగా, తలంతా కూడా వెంట్రుకలంతా ఎర్రబడిపోయి, ఆ వెంట్రుకలు చివరు రెండుగా పగిలిపోయి, గాలికి, ఎండకి, వానకి, మంచుకి వాటి మధ్యలోనే ఉంటా అలాగు బ్రతికిన దావీదుని, అతని జీవితాన్ని ఎలా కట్టాడు, దేవుడు ఏ విధంగా కట్టాడు మీకు తెలియంది కాదు. అతనిని గొప్ప రాజును చేసి ప్రపంచంలో నాటికి నేటికి ఏ నాటికి కూడా దావీదనే మాట ప్రపంచమంతా వినబడేటట్టుగా దేవుడు చేశాడు. ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు కడతాడు. ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు కట్టాడు. మీకు తెలుసా, అందమైన ఆడపిల్లలు కొంతమంది ఉంటారు. చాలా బాధ, వాళ్ళకి సరైన భర్త దొరకడు. దొరికినా ఏపుకు తినడమే. ఏదో కొంచెం అటు ఇటుగా ఉండే ఆడపిల్లలు ఉంటారు. వాడికి గొడ్డు చాకిరీ చేసే మొగుడు దొరుకుతాడు. అర్థమవుతుందా? అంటే అటు ఇటుగా ఉండే కొంతమంది ఆడపిల్లలు, వాడికి గొడ్డు చాకిరీ చేస్తాడు వాడు. ఒరే, ఈరోజు వానవసం ఆగమన్నవాడు ఆగడు. అంటే ఈ జీవితాన్ని కట్టింది ఎవరు? దేవుడే. మన జీవితాలను కట్టేది దేవుడే. మన బ్రతుకును కట్టేది దేవుడే. కాబట్టి ఆయన జీవితాలను కట్టే దేవుడు కాబట్టి మనం ఆయనతో చాలా విశ్వాసంగా ఉండాలి. మరొక వాక్యం చూద్దామా? ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని రాయబడింది ప్రియులారా. ఏమండి? ఆయన సెలవు లేక అంటే దేవుని సహాయము లేకుండా, దేవుని చిత్తము లేకుండా, దేవుని ఏర్పాటు లేకుండా, ఆయన అనుగ్రహము లేకుండా భోజనము చేసి తృప్తి పడుట ఎవనికి సాధ్యము? ఈరోజు మనం భోంచేస్తున్నాం అన్నా కూడా దేవుని కృప. అన్నం తినడం అంటే దేవుని కృప. దేవుని కృప ప్రియులారా, దేవుని కృప. చాలా మందికి ఏదన్నా బ్రెయిన్ స్ట్రోక్స్ ఏదన్నా అలాంటివి తీవ్రంగా వచ్చినప్పుడు వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకి డాక్టర్స్ ఏం చేస్తారంటే
ముక్కు ద్వారానే వాళ్ళకి ఆహారాన్ని అందిస్తారు. ముక్కులో పైప్ పెట్టి ఆ ముక్కులోనే ఆహారం అంటే ఏంది? ఏదో జ్యూస్ లాంటిది, ఏదన్నా షుగర్ ఉంటే షుగర్ లేకపోతే కొబ్బరి నీళ్ళు, అలాంటి ఏదైనా ఒక ద్రవ పదార్థం లాంటిది ముక్కులో వేస్తుంటారు. ఏదా ఆ ముక్కులోంచి ఆహారం పొట్టలోకి పెట్టి పంపిస్తుంటాడు. అందుకే దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడంటే, ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమో? చాలా మందికి జ్ఞానం లేదు, తెలివి లేదు, బుద్ధి లేదు, ఏమి లేదు. మేము బలంగా ఆరోగ్యంగా ఉన్నాం, దేవుడు లేకపోయినా బతికేస్తాం, మాకే ఇబ్బంది లేదు అనుకుంటున్నారు. మంచిది కాదు. ఈరోజు ఆయన దయ వల్ల మనం తింటున్నాం, ఆయన దయ వల్ల ఊపిరి పీలుస్తున్నాం, ఆయన దయ వల్ల మంచినీళ్ళు మనం తాగుతున్నాం, ఆయన దయ వల్ల నిద్రపోయే నిద్రలేస్తున్నాం, ఆయన దయ వల్లనే నిద్రపోతున్నాం. చాలా మందికి స్లీపింగ్ టాబ్లెట్స్ లేకపోతే నిద్ర రాదు. ఈరోజు మనం నిద్రపోతున్నాం ఆయన దయ వల్ల. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తమైన కృప, ఈరోజు నీ జీవితాన్ని కట్టింది ఆయన కృప, నీ జీవితాన్ని కట్టేది ఆయన కృప. అందుకే అపోస్తలుడైన పౌలు పలుమార్లు చెప్పాడు, నన్ను నిలబెట్టింది ఆయన కృప, నన్ను సేవకుడిగా తీర్చిదిద్దింది ఆయన కృప, నన్ను సిద్ధపరిచింది ఆయన కృప. కృపను గురించి పౌలు గారు అనేక చోట్ల ఆయన మాట్లాడాడు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని కట్టేది దేవుడే. తప్పకుండా ఆయన కడతాడండి. ఆమెను చెప్పండి అందరూ. తప్పకుండా ఆయన కడతాడు, తప్పకుండా ఆయన కడతాడు. ఆయన భలే మ్యాజిక్గా కడతాడు. హల్లెలూయా చెప్పండి. చాలా మ్యాజిక్గా ఆయన కడతాడు, చాలా మ్యాజిక్గా ఆయన కడతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన మీద ఆధారపడి, ఆయన వైపు చూస్తే చాలా ఒక మెరుపు మెరిసిన విధంగా ఆన్ స్పాట్ దేవుడిని జీవితాన్ని కట్టేస్తాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అమ్మాయికి ఎప్పుడు పెళ్ళి అయిపోయింది? అవదనుకున్నామే అంటే మీరు అవదనుకుంటే అవదా? ఆయన అనుకుంటే అవుతుంది. కాబట్టి దేవుడు కడతాడండి, దేవుడు కడతాడు, నీ జీవితాన్ని ఆయన కడతాడు. కాబట్టి ఆయన యందు మీరు విశ్వాసం ఉంచి నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఇక ఈ 127వ కీర్తనలో సెకండ్ లైన్ ఏముంది? యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొనుట. జీవితాలను కట్టే దేవుడు, అంత మాత్రమే కాదు, కాపాడే దేవుడు. హల్లెలూయా. అంటే ఒక మనిషికి ఇంతకంటే ఏం కావాలండి? జీవితాలను కడుతున్నాడు, రెండో పని ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతున్నాడు. ఆయన కాపాడకుండా నన్ను నేనే కాపాడుకుంటానంటే వాళ్ళ ప్రయాస వ్యర్థం ప్రియులారా. దేవుడు కాపాడమంటే ఈరోజు మీ ఎదుట నేను నిలబడున్నా. దేవుడు కాపాడమంటే మీరందరూ ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్నారు. అనేక అపాయాల్లో దేవుడు మనల్ని కాపాడాడు. అనేక జబ్బులు వచ్చినప్పుడు దేవుడు మనల్ని కాపాడాడు. అనేక శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు దేవుడు కాపాడాడు. సైతాను మనల్ని నిలవని సజీవంగా మింగివేయాలని చూసినప్పుడు దేవుడు కాపాడాడు. చాలా మంది ఈ సత్యము తెలియక మమ్మల్ని మేమే కాపాడుకుంటాం అనుకుంటున్నారు. దేవుడు కాపాడితేనే ఒకడు కాపాడబడతాడు. దేవుడు కాపాడకపోతే ఎవడు తన్ను తాను కాపాడుకోలేడు.
దేవుడు కాపాడితేనే వాడు కాపాడబడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొనుట. చెప్పండి. ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉంటాడు, ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, అతనికి బయటకు వస్తే 100 మంది సెక్యూరిటీ. అతనికి అడుగు పెడితే ముందుగా ప్రోటోకాల్, సెక్యూరిటీ, ఎవ్రీథింగ్, మొత్తం వాహనము అంత మొత్తం రెడీగా ఉంటుంది. ఎన్ని ఉన్నా దేవుడు అతన్ని తొలగించాలనుకుంటే ఎంతమంది ఉన్నా ఏమండి అతను కాపాడబడలేడు. అవునా కాదా? దానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డే నిదర్శనం. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, ఎవ్రీథింగ్ సమస్తము ఆయన చేతిలో ఉండి, మొత్తం ఆయన కంట్రోల్లో ఉండి, ఆయన ఆల్ ఆఫ్ సడన్ ఈ యొక్క భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే దేవుడు కాపాడలా. అంతే. దేవుడు కాపాడాలనుకుంటే అసలు ఆ ప్రయాణాన్నే ఆపేస్తాడు ప్రియులారా. దేవుడు కాపాడాలనుకుంటే ఆయన అడ్డుపడతాడు. ఆయన ఏదైనా చేసి ఆ వ్యక్తిని కాపాడుతాడు ప్రియులారా, కాపాడుతాడు. అందుకే దేవుడు కాపాడితేనే ఒకడు కాపాడబడతాడు. దేవుడు కాపాడకపోతే ఎవడో ఆఫ్ కోర్స్ వాళ్ళ రాజకీయ నాయకులు, వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ నమ్మకాలు వేరుండొచ్చు, కానీ సృష్టికర్త ఒక్కడే. సమస్తము ఆయన చేతిలోనే ఉంది. ఎవరిని ఉంచాలో, ఎవరిని తీసేయాలో, ఎవరిని లేపాలో, ఎవరిని కింద పెట్టాలో సమస్తం ఆయన చేతుల్లోనే ఉంది ప్రియులారా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. మీకు తెలుసా, ఒక మినిస్టరు లోపల గదిలో విశ్రాంతి తీసుకుంటే నైటు బయట పోలీసులు మేల్కొని ఉంటారుండ్రా, షిఫ్ట్లుగా మేల్కొని ఉంటారు. అతను లోపల నిద్రపోతుంటాడు, తినేసి అతను నిద్రపోతుంటాడు. అతను పర్సనల్ సెక్రటరీ, సార్ ఇదిగో ఈ టైం వరకు మీరు నిద్రపోండి అంటాడు. ఆ టైం వరకు అతను నిద్రపోతాడు. ఆ టైం అవగానే పర్సనల్ సెక్రటరీ వెళ్ళి లేపుతాడు, అతను రెడీ అవుతాడు. ఆ టయానికి బయటకు వస్తాడు. బయట మాత్రం అందరూ మేల్కొని ఉంటారు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు కాపాడకపోతే మేలుకొని ఉండుట వ్యర్థమే. ఇప్పుడు నిన్న సాక్ష్యం విన్నాం, భయంకరమైన నాగుపాము లోపలికి పోతే ఆ పిల్లోడు అక్కడే ఉండి, నాగుపాము ఆ పిల్లోడు అక్కడే ఎదురుగుండి వానొస్తా దేవుడు కాపాడితేనే అతను కాపాడబడ్డాడు. దేవుడు కాపాడాలి ప్రియులారా. నన్ను దేవుడు అనేక ఉపద్రవాల నుంచి కాపాడాడు. అందుకనే మీ ముందు నేనున్నాను. దేవుడు కాపాడాలి అంతే. నీకు నువ్వు కాపాడబడేది, నిన్ను ఎవరన్నా కాపాడేది, ఇది వట్టి మాటల ప్రియులారా. అందుకనే యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. ఓకే, ఈరోజు మనకి దేవుడు 2 మాటలు ఇచ్చాడు. ఒకటేంటి? కట్టేది ఆయనే, కాపాడేది ఆయనే. కట్టేది ఆయనే, కాపాడేది ఆయనే. ఒక మనిషికి ఇంతకంటే ఏం కావాలండి? నీ జీవితాన్ని కట్టేది ఆయనే, నీ జీవితాన్ని కడవరకు కాపాడేది కూడా ఆయనే. కాబట్టి ఇంత చేసే మన దేవుడికి మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి. దేవుడు అదేనండి, చిన్నదండి కృతజ్ఞత. అది లేకపోతే వ్యర్థమండి, వ్యర్థం. దేవుడు ఒక్కసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, అబ్బాయి వీడికి కృతజ్ఞత లేదు, వదిలేస్తాడు. ఇప్పుడు మీకు తెలుసా, మీకు వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్పి నేను ముగిస్తా. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు ఏమని?
ప్రభు నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించాను. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నామని, ప్రభు ఈ బిడ్డను ఆశీర్వదించు, ఆ బిడ్డను ఆశీర్వదించమని నేను మీకోసం ఒక దైవజనుడిగా మీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. మీరు కూడా ఆశీర్వదించని మీరు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఒకళ్ళు ఆశీర్వదించాలని కనికరపడి ముందుకొస్తేనంట సైతాను అడ్డం పడతాడు. దేవా, ఇతను నువ్వు ఎట్టా ఆశీర్వదిస్తావు? ఇతను నమ్మకస్తుడు కాదు, ఇతను విధేయుడు కాదు, ఇతనిలో మంచితనం లేదు, కృతజ్ఞత లేదు, విశ్వాసం లేదు, ఇటాటోని నువ్వు ఎట్టా ఆశీర్వదిస్తావు? నువ్వు నీతిమంతుడు, న్యాయవంతుడు కదా. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా వెనక్కి వెళ్ళిపోతాడు. మన మీద నేరాలు మోపేవాడు అపవాది. మన మీద నేరాలు మోపేవాడు అపవాది. మన మీద నేరాలు చెప్పేవాడు అపవాది. అందుకనే దేవుడు అబ్రహాముతో ఒక మాట అన్నాడు, అబ్రహాము, నిన్ను ఆశీర్వదించే సమయం దగ్గర పడింది, నువ్వు నిందారహితుడుగా ఉండు. ఎట్టుండాలంటమ్మా? నిందారహితుడుగా ఉండు, నిందారహితుడుగా ఉండు. ఆ మాట ఉంది చూడండి. ఆ మాట ఆదికాండములో అద్భుతమైన మాట అది. దేవుడు అబ్రహాముతో మాట్లాడిన మాట అది. సారీ, నేను సంఖ్యాకాండం చూస్తాను. 1 minute అండి. దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట, నీవు నిందారహితుడుగా ఉండమని దేవుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట ఈరోజు మనందరితో 17వ అధ్యాయం మొదటి నుంచి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏమన్నాడు? ఇంగ్లీష్లో ఐ యామ్ ఆల్మైటీ గాడ్ అని అర్థం. నేను సర్వశక్తి గలది దేవుడను, నా సన్నిధిలో నీవు నడుచుచు ఎలా ఉండాలంట? మీకందరికీ, మనందరికీ, నాకు మీకు దేవుడు చెప్తున్న మాట అది. నిందలు మోపేవాడు ఒకడున్నాడు. వాడెవడు? సైతాను. దేవా, ఇతను ఎట్టా ఆశీర్వదిస్తావు? ఇతనులో అవిధేయత ఉంది, నిర్లక్ష్యం ఉంది, కృతజ్ఞత లేదు, నువ్వు ఎట్ట దీవిస్తావు? అపవాది అడుగుతాడు. వాడికి అవకాశం ఇవ్వకుండా మనం ఎట్టుండాలి చెప్పండి? నిందారహితుడుగా. దానియేలు మీద ఒక నింద మోపాలని అక్కడ వాళ్ళందరూ వెతికితే దే వర్ ఫెయిల్డ్ అన్నమాట. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక్క నింద కూడా మోపలేకపోయారు. దానియేలు అంత నిందారహితుడుగా బ్రతికాడు. ఈరోజు ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నీ జీవితాన్ని స్కాన్ చేసి నీలో ఉన్నటువంటి నిందలన్నీ వెతికితే ఎన్నుంటాయి? నా జీవితాన్ని స్కాన్ చేసి నాలో ఎన్ని నిందలు నేను వెతికితే ఎన్నుంటాయి? మనము నిందారహితులుగా బతికితే దేవుడు మనల్ని అత్యద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఎలా అంటే మన జీవితాలను ఆయన కడతాడు. నాకు కరోనా వచ్చినప్పుడు నేను కూడా ప్రభు సన్నిధిలో నేను కూడా ప్రార్థన చేశాను. అంటే బాగా ఎక్కువ రాలేదు, లైట్గా నాడు చూపించింది. ఎందుకైనా మంచిదని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అప్పుడు నేను దేవుడు ప్రార్థన చేసి, దేవా, నేను ఇంకా చేయాల్సిన పని ఎంతో ఉందని మీరు భావిస్తే అయ్యా నన్ను బ్రతికించమని అడిగినప్పుడు దేవుడు బ్రతికించాడు. ఇంకా నేను చేయాల్సిన పని దేవుడికి ఎంతో ఉంది ప్రియులారా. ఇంకా అనేకమైన గొర్రెపిల్ల మహోత్సవాలు పెట్టాలి, అనేక సంఘాలు దేవుని కొరకు నిర్మించాలి, అనేకుల్ని బలపరచాలి, అనేకుల్ని దేవుడి వైపు తిప్పాలి, దైవరాజ్యం కోసం తిప్పాలి ప్రియులారా. కాబట్టి మనం నిందారహితులుగా ఉండాలి.
ఒక్కసారి మీరు ఆ తర్వాత ఎప్పుడైనా కళ్ళు మూసుకుని, దేవా నువ్వు నాలో నిందలు వెతికితే ఏమైనా ఉన్నాయ్యా అని చెప్పి ఆలోచించండి. ఏమీ లేదని నీ మనస్సాక్షి చెబితే, ఓకే దేవా నీకు స్తోత్రం, ఈ విధంగా నన్ను నడిపించమని ముందుకు వెళ్ళండి. నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ తప్పు చేస్తున్నావు అని నీ మనస్సాక్షి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తే వెంటనే లోబడండి, నిందారహితులుగా ఉండండి. అప్పుడు దేవుడు మీ జీవితాన్ని ఏం చేస్తాడు? కడతాడు. కట్టి ఆయన ఏం చేస్తాడు? కాపాడుతాడు. మీ జీవితాన్ని కడతాడు, ఆయన మిమ్మల్ని కాపాడు. లేదు దేవుడు అవసరం లేదు, నాకు నేనే కట్టుకుంటాను, నాకు నేనే కాపాడుకుంటానంటే మీ ప్రయాస ఏమవుద్ది? వ్యర్థమైపోద్ది. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా మీకు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు అయ్యా. మీ గొప్ప కనికరం దేవా మాకు దయచేయండి. అవును తండ్రి, నీవు కడితేనే అది కట్టబడుతుంది, నీవు కాపాడితేనే అది కాపాడబడుతుంది. మాకు మేము కట్టుకుంటే, మాకు మేము కాపాడుకుంటే అది వ్యర్థమవుతుంది. నీ సెలవు లేక భోజనము చేయువాడు ఎవడు? ప్రసంగి 2:25 మేము చదువుకున్నాం. దేవా మా జీవితాలను కట్టేది నీవే, మా బ్రతుకులను కట్టేది నీవే, మా పిల్లల జీవితాలు కట్టేది నీవే, మమ్మల్ని కాపాడేది నీవే, మా పిల్లల జీవితాలను కాపాడేది నీవే. అలాంటి నీ సన్నిధిలో మేము నిందారహితులుగా ఉండాలి ప్రభు. అట్టి కృప మాకు దయచేయండి, మా సంఘానికి దయచేయండి. ఈ యొక్క సెల్ ఫోన్ ద్వారా ఆన్లైన్లో ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరికీ దయచేయండి. ఈ పరిచర్యను ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. ఎవరైతే నా జీవితం ఇంకా కట్టబడలేదు, నా జీవితం చెదిరిపోయింది, అయ్యో నా జీవితం చెదిరిపోయింది, నా జీవితం ఇంకా కట్టబడలేదని ఎవరు బాధపడుతున్నారు, యేసయ్యా దేవా వాళ్ళ జీవితాలు మీరు కట్టండి, అయ్యా. మా యవనస్తుల జీవితాలు ఇంకా కట్టబడలేదు అయ్యా, మీరు కట్టండి. మా యవనస్తురాళ్ళ జీవితాలు ఇంకా కట్టబడలేదు దేవా, మీరు నన్ను కట్టండి అయ్యా. మా సేవను మీరు బలపరచండి, మా సంఘాన్ని ఆశీర్వదించండి, మినిస్ట్రీని బలపరచమని కృతజ్ఞతలు చెప్పుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. అందరు లేచి నిలబడండి.